నమస్కారం, వెల్కమ్ టు తెలంగాణ స్వరం. నేను మీ యాంకర్ అర్జున్ రెడ్డి. మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న ఒక పెద్ద ఐటీ కంపెనీలో హిందూ అమ్మాయిలకు గౌరవం లేదా, గోమాంసం తినిపించేవారిని హిజాబ్ ధరించమని బలవంతం చేసేవారని ఆరోపణలు అవుతున్నాయి. ఈ కంపెనీ టీం లీడర్ నుండి మేనేజర్ అలాగే హెచ్ఆర్ వరకు అందరూ ముస్లింసే ఉన్నారని చెప్తున్నారు. అక్కడ పనిచేసే హిందూ అమ్మాయిలకు డ్రెస్ కోడ్ పేరుతో మతపరమైన దుస్తులు ధరించమని బలవంతం చేసేవారని, గోమాంసం తినిపించేవారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా హిందూ అమ్మాయిలను బలవంతంగా రోజే ఉండమని, నమాజ్ చేయమని ఒత్తిడి చేసేవారని అంటున్నారు. టార్గెట్ పూర్తి చేయకపోతే లైంగిక వేధింపులు కూడా జరిగేవని, సెలవుల రోజుల్లో రెస్టారెంట్లకు పిలిచి బ్లాక్మెయిల్ చేసి అత్యాచారాలకు పాల్పడేవారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కార్పొరేట్ కంపెనీ హిందూ అమ్మాయిలకు గౌరవాన్ని దెబ్బతీసే చర్యలకు జరిగాయని చెబుతున్నారు. ఒక హిందూ అబ్బాయిని కూడా బలవంతంగా మతం మార్పించారని చెప్తున్నారు. అక్కడ పనిచేసే హిందూ అమ్మాయిలకు తీవ్ర భయంతో ఇస్లాం మతం స్వీకరించమని ఎవరికి చెప్పబోయారని అంటున్నారు. ఈ ఘటన 2022 నుండి 2026 వరకు దాదాపు 4 ఏళ్ల పాటు కొనసాగించారని చెప్తున్నారు. హిందూ అమ్మాయిలపై వివిధ రకాలుగా ఒత్తిడి తెచ్చి మతం మార్పించారని, హిజాబ్ ధరింపజేశారని, నమాజ్ చేయించారని ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది అమ్మాయిలు లిప్స్టిక్ కూడా వాడటం మానేశారని చెప్తున్నారు. అయితే ఒక మహిళ పోలీస్ అధికారి ఉద్రేకంగా మారి 7 రోజుల పాటు అక్కడే పనిచేసి ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చారని, దాంతో పోలీసులు 8 రోజుల నుండి 9 మందిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. మీ కుటుంబంలోని మహిళలకు ఉద్యోగం చేస్తే జాగ్రత్తగా ఉండాలని, ఈ విషయం ఎక్కువగా షేర్ చేయాలని ఈ సందేశంలో పేర్కొన్నారు. ఇలాంటి సమాచారం కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ స్వరం. నేను మీ యాంకర్ అర్జున్ రెడ్డి. థ్యాంక్ యూ.